సగ్గుబియ్యంతో రుచికరమైన ఒక మంచి అల్పాహారం తయారు చేసేద్దామా? ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా సగ్గుబియ్యం కిచిడీతో పాటు మిరియాల పాలు తయారు చేసుకుని ఆ రుచిని చక్కగా ఆస్వాదించేయచ్చు కదా. తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, వేరుశనగ పలుకులు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఉప్పు, నెయ్యి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంతే. తయారు చేస్తూ ఎప్పట్లానే మనమాట. అమ్మ సేమియా పాలు చేసినప్పుడు కొన్ని సగ్గుబియ్యం కూడా వేసి పాయసం తయారు చేసేవారు. భలే రుచిగా ఉండేది. అయితే సగ్గుబియ్యంతో ఇలా కారంగా కూడా చేయవచ్చని నేను ముంబై వెళ్ళినాకే తెలిసింది. మొదట్లో నేను తయారు చేసినప్పుడు 2-3 సార్లు ఫెయిల్ అయ్యా కూడా. తర్వాత చక్కగా నేర్చేసుకున్నా. ఇప్పుడు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన టిఫిన్. వాతావరణం చల్లగా ఉంటే మిరియాల పాలు, వేసవైతే జ్యూస్ లేదా మజ్జిగతో ఈ కిచిడిని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న మాట, ఏ పనైనా నేర్చుకోవాలన్నప్పుడు ఫెయిల్ అయినట్టయితే వదిలేయకుండా ప్రయత్నిస్తే తప్పక నేర్చుకోగలం కదా. కానీ ఓపిక, శ్రద్ధ చాలా అవసరం. ఏమంటారు మరి? అయితే మీరు కూడా ఇలా తయారు చేసి ఆ రుచిని ఆస్వాదించేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి.